అనుకోండి, నీకు టైం చాలదు అనుకోండి, 30 మంది ఉన్నారు, ఒక్కొక్క నిమిషంలో చెప్పేయండి, సింపుల్ అని చెప్పండి, మీ అభిప్రాయం లేదా మీ కమిటీ వరకు ఒక పోల్ లాగా వేసుకోండి, సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా అన్నప్పుడు ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు తప్పుని అంటే వీళ్ళందరూ చెక్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి పార్టీ చెప్పింది కాబట్టి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేశారు. తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గుడికి వెళ్ళడా, లేకపోతే మనోహర్, లేకపోతే సుధాకర్ రెడ్డి గుడికి వెళ్ళరా, వెళ్ళినప్పుడు ఈ రావణ మాటలు ఒకసారి అక్కడ పెట్టుకుని విని గుళ్ళో మాట్లాడండి. ఏది రాముడు పారిపోయాడంట అడవిలో, మరి వీడికి ఎవడు చెప్పాడు, లేకపోతే ఏ భారతం చదివాడు. ఇదివరకు మనకి రామాయణ విషవృక్షం అని రాసింది ఒక ఆవిడ, కమ్యూనిస్ట్ ఆవిడ. అంటే రామాయణంలో వ్యతిరేకతలతో కూడినటువంటి స్టోరీ. అదే నీకు ఒక ఖురాన్ గురించి అట్లా వ్యతిరేకతతో రాస్తే ఈ రోజు వరకు ప్రపంచంలో బతకలేకపోతున్నారు, దాక్కుని బతుకుతున్నారు. సాల్మన్ రష్డీ పోనే పోయాడు, అమ్మాయి తస్లిమా నసీర్ని ఎక్కడుందో తెలియదు. మన హిందువులకు ఉదారవాదం ఎక్కువ. ఈ మధ్యన కొంచెం కనీసం నోరన్న మీరు తెలుస్తున్నాం, ఇంతకుముందు అయితే అది కూడా తెరిచేవాడు. అది వాడి కర్మలే, వాడు పోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తాం. ఇప్పుడు దేవుడు చూడట్లా, జనం చూస్తున్నారు. దేవుడు జనాలకి అప్పచెప్పాడు, నేను నా పని నేను చేస్తున్నాను రా, నన్ను నిందించేటప్పుడు మీరు పూజించేవాళ్ళు మీరెందుకు చూడరు అంటున్నాడు. మనమే చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలతో సహా గుడికి వెళ్తావు, లేదా పెళ్ళప్పుడు కూడా ముహూర్తం చూస్తావు కదా నువ్వు. అట్లాంటి ముహూర్తాన్ని తప్పుపడుతున్నాడు. నువ్వు హిందువే కదా, అంబటి రాంబాబు లేకపోతే మిగతా వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. ఆడేమంటున్నాడు, మనందరం బంగ్లాదేశ్ నుంచి వచ్చామంట. మరి ఈడేమైనా పాకిస్తాన్లో పుట్టాడేమో తెలియదు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవతల ఏమైనా పుట్టాడేమో తెలియదు. బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన హిందువులట. మరి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చామంట. బంగ్లాదేశ్ భారతదేశంలో భాగం అని తెలిసావద్దు అనుకోండి. వీడికి చదువుకున్నాడు లేదు నాకు అర్థంగా. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ భాగం, పాకిస్తాన్ భారత్లో భాగం. మనం విడదీసిస్తే మొక్క వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. అది కూడా తెలియని సన్నాసి మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు నాకు అర్థం కాదు. అలాగే రాముడికి సంబంధించి తరిమి వేస్తే పారిపోయాడు అంట అడవుల్లోకి. మరి ప్రపంచానికి అందరికీ తెలిసింది రాముడు తండ్రి మాట విని